మనిషి పాపములో ఉన్నాడని అర్థమైందని. జన్మ కర్మ పాపములో మనిషి ఉన్నాడు. ఆదాము ద్వారా అందరికీ ఆ పాపం సంప్రాప్తించిందని అర్థమైంది. జన్మ కర్మ పాపంలోనే చచ్చిపోతే నరకం ఉందని అర్థమైంది. ఆ నరకం మానవ జాతి తప్పించడానికి యేసుప్రభు లోకానికి వచ్చింది. మనుషులందరి పాపాలు ఆయన పైన వేస్తారు. నీ పాపం, నా పాపం, సర్వ మానవాళి పాపం. దోష శిక్ష ఆయన అనుభవించాడని అర్థమైందా? మరణించి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచాడని అర్థమైందా? తెలిసిందా? అర్థమైందా? యేసు ప్రభువును నమ్ముకుంటే సువార్త తెలిసి కృప ద్వారా ఉచితంగా యేసుస్వామి రక్షిస్తాడు, పరిశుద్ధపరుస్తాడని అర్థమైందా? మరి యేసుప్రభు విశ్వసించావా? నమ్ముకున్నావా? యేసుప్రభు ద్వారా యేసుప్రభు గారు ప్రార్థన చేస్తున్నావా? ప్రభు పాపని రక్షించండి. ప్రభు కొరకు నమ్మకంగా మరి జీవిస్తావా? ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో అప్పుడే నువ్వు రక్షించబడ్డావు. ఎప్పుడైతే యేసుప్రభుని ఒక వ్యక్తి పాపి విశ్వసిస్తాడో అప్పుడే యేసుప్రభు తన రక్త ప్రోక్షణకి తీసుకొస్తాడు, నిన్ను తీసుకొచ్చాడు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచబడ్డావో అప్పుడే దేవుడు పరిశుద్ధాత్మని వరముగా ఇచ్చాడు. కనుక ఇప్పుడు నువ్వు బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇస్తున్నావు. బాప్తిస్మం అనేది బహిరంగ సాక్ష్యం. కనుక నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డను. పాపముల విషయమై నీళ్ళల్లో ముంచినప్పుడు ఒక అర్థం ఏంటంటే, పాపాల విషయమై చచ్చిపోయాను నేను కూడా, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాను. లేచినప్పుడు క్రీస్తుతో కూడా నేను లేచానని అర్థం. ఒక అర్థం బాప్తిస్మం. పాపముల విషయమై చచ్చిపోయి క్రీస్తుతో కూడా జీవించడం అని కూడా అర్థం. కనుక బాప్తిస్మం అంటే బహిరంగ సాక్ష్యం. నేను ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభు మహిమార్థం బ్రతుకుతాను, నన్ను నా దేవుడు రక్షించాను, నేను యేసుప్రభుని విశ్వసించాను, దేవుని పెట్టాను, దేవుని కొరకు బ్రతుకుతాను అని బహిరంగ సాక్ష్యం బాప్తిస్మం. కనుక దేవుని కొరకు నమ్మకం బ్రతుకుతావా? ఎప్పటికీ ప్రభు మహిమార్థం జీవిస్తావా? దేవుని సాక్షిగా బ్రతుకుతావా? ఆయన సాక్షిగా అనేకులకు, నీ ఫ్రెండ్స్కు, బంధువులకు, ఇరుకు ఈ సత్య సువార్త, ఈ శుభవార్త తెలియజేస్తావా? మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని అక్షయతను వెలుగులోనికి తెచ్చే గొప్ప ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తావా? దేవుని మహిమార్థం బ్రతుకుతావా? వెరీ గుడ్. తమ్మి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమును తనకు బాప్తిస్మం ఇస్తాడు. సంతోషమే సమాధానం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ప్రార్థన చేసుకుంటూ ప్రభుత్వ ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదం నిరంజన్ అందిస్తారు, సత్యం అందిస్తారు. ఇద్దరు ఫ్రెండ్స్. గొప్ప సంతోషం ఆయన, గొప్ప సంతోషం, ఆనందం ఆయన కలిగిన దినముగా ఆయన మీరు మాకు అనుగ్రహించినందుకు, ఈ దినం బట్టి మీరు ఆనందిస్తున్నందుకు మీకు నాలుగు స్తోత్రాలు తెలుస్తూ ఆయన మీరు కుమారులుగా మీరు స్వీకరించారు. ఆయన ఈ పరలోక రాజ్య వారసులను స్వీకరించిన విధానం చూపిస్తూ ఆయన వారి యొక్క భవిష్యత్తును ఆశీర్వాదకరం చేయండి. అన్ని విషయాల్లో ఆయన కాపుదల, భద్రత ఆయన వారిని పెంచి వారిని కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ఆయన ప్రార్థన చేస్తూ, ఈ దినమున ఈ బిడ్డలు పేర్లు నాయన జీవ గ్రంథంలో మీరు రాసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాయి. ఆయన ఈ రాక ప్రయాణం ఆయన ఈ బిడ్డలు మీరు భద్రపరచమని, ఈ కొరకు నాయన సిద్ధపరచమని, ఈ ఉపయుక్తమైన పాత్రగా నాయన మీరు వాడుకోనమని క్రీస్తు ప్రభునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షణ యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ, ప్రత్యేకంగా ఇప్పుడు రక్షించబడ్డ ఇద్దరు పిల్లలకి వాళ్ళు సాక్షి నిలుపుకునేలాగా సదాకాలం తోడైంది కాపాడునిగాక.